కల్కి భైరవ థీమ్, భైరవ యాంథమ్ విత్ దిల్జిత్ దోసాంజ్. ఐల్ బి వెరీ వెరీ ఆనెస్ట్, స్టార్టింగ్ చెప్పేస్తా, నాకు పంజాబీ సాంగ్స్ అంత ఎక్కువ భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబీ సాంగ్స్ మనం ఎప్పుడు పంజాబ్లో బయటికి వెళ్ళాలన్నా కానీ బస్సులో వేస్తాడు, దాంట్లో వాడు పంజాబీ సీరియల్లో పంజాబీ సినిమాలు పెడతాడు లేదా పంజాబీ సాంగ్స్ ఇస్తాడు. ఒకటే ట్యూన్ ఉంటుందా, ఫీలింగ్ వస్తుంది, నచ్చడానికి బాగా వాడతాడు అనుకుంటాం కూడా, ఒకటే పాడుతుంది అనిపిస్తుంది, టెంగి అదే వస్తుంది, జనరల్గా అదే వస్తుంది. ఏంటి వీడు ఇప్పుడు వాటి ఎక్కిరిస్తున్నా అనుకున్నాను, ఎక్కిరిస్తున్నట్టు నాకు, నా ఒపీనియన్ అది, నాకు అంత ఎక్కదు అది సాంగ్. అండ్ ఆల్సో హిందీ వాళ్ళు ప్రతి సినిమాలో మీరు గమనించండి ఖచ్చితంగా ఒక సాంగ్ పంజాబీలో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది సినిమాకి యూజ్ అవుతుందా, యూజ్ కాదా, అవసరమా లేదా ఏముండదు. పంజాబీ సాంగ్ అనేది పాపులర్, చాలా మందికి నచ్చేస్తుంది కాబట్టి పెట్టే అని ఫీలింగ్ వచ్చేస్తాను, వాళ్ళు పెట్టేస్తారు. నాకు అది విని 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 చిరాకు దొబ్బింది. అవసరం నాకు ఎప్పుడైతే సాహోలో వాడు ఎన్ని సోనికి సాంగ్ అని పాడబెట్టినప్పుడు అందరు నచ్చిందని కొంతమంది అన్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో, తర్వాత అందరు బాగాలేదన్నారు, వేరేషం. ఆ సాంగ్ విన్నప్పుడైతే మాత్రం ఎందుకురా ఈ పాట పెట్టారని ఫీలింగ్ ఉండే. యాజ్ ఎ సెడ్ నాకు పంజాబీ సాంగ్స్ అంత ఎక్కువ. 2019 పీక్ పంజాబ్లో ఉన్నాం అప్పుడు, 2019లో ఉన్నప్పుడే సాహోల్ అంటే లైక్ పంజాబ్లో సినిమా చూడాలంటే తిరిగేది వేరే ఉండే. సో ఐఎమ్ వెరీ 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 ముందే రిజర్వ్డ్గా ఉన్నా, అసలు ఈ సాంగ్ బాగుంటుందా లేదా, ఏదో హిందీ వాళ్ళని ఒకటిసే ఇంప్రెస్ చేయడానికి సాంగ్ పెట్టిరు, నాకు లైట్లే, నేను మన తెలుగు వాళ్ళకి అంత ఎక్కదని నేను అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబీ ఏదైతే లిరిక్స్ ఆ ట్యూన్ ఎట్లున్నా కానీ దానికి సెట్ అయ్యేటట్టు వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్నట్టు అని కూడా వస్తుంది ఇంకా బ్యాక్గ్రౌండ్లో. దీంట్లో భైరవ యాంథంలో అది సెట్ అయింది బ్రో, నేను ఎక్స్పెక్ట్ చేయలే. జనరల్గానే అది రెండు కాంట్రాస్టిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి మొత్తం పాట ఏదో ఒక మాట నాకు తెలియని, నాకు జనరల్గా పాట ఎట్లుంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, నాకు వచ్చిందని చెప్పేస్తున్నా. ఇప్పుడు పంజాబీ ఏదైతే లిరిక్స్ అని పాడిన దిల్జిత్ పాడిన పాటకి ఇంకా చాలా కాంట్రాస్టింగ్ ఉంది, చాలా కాంప్లిమెంటింగ్గా ఉన్నాయి, రెండు సూపర్ సూట్ అయినాయి. దాని తర్వాత తెలుగు లిరిక్స్ అండ్ హిందీ లిరిక్స్ విన్నా నేను, అవి చాలా బాగా సెట్ అయినాయి. కాబట్టి తెలుగు లిరిక్స్ ఇరికిచ్చి అనిపించింది, కుక్కిరు ఆడ స్పేస్ లేదు కాకపోతే నేను కుక్కిన అనే ఫీలింగ్లో కుక్కినట్టు అనిపించింది. కాకపోతే ఎప్పుడైతే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విత్ పంజాబీ లిరిక్స్ వచ్చినాయో చెయ్యం లేదు, నాకు అక్కడ ఎక్కింది. నేను మళ్ళీ చెప్తున్నా, యాజ్ అ హేటర్ అనుకోండి ఏమన్నా, నాకు అంత నచ్చదు, డిస్లైకర్ ఆఫ్ పంజాబీ సాంగ్స్, ఈ సాంగ్ నచ్చింది భయ్యా నాకైతే వాడు, జస్ట్ బికాస్ ఆఫ్ ద కాంట్రాస్టింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ బీజిఎం విత్ లిరిక్స్. అది నాకు బాగా సెట్ అయింది. నువ్వు విన్నావు, నీ థాట్స్ ఏంది చెప్పండి, చెప్పు. అనాలిసిస్ ఏంటో చెప్పనా, చెప్పు. ఇది ఒక రీమిక్స్, ఓకే ఫస్ట్ థింగ్. సో ఒరిజినల్ సాంగ్ అనేది ఫిల్మ్లో రన్ అవుతుంది విత్ తెలుగు లిరిక్స్. అయితే దాన్ని తీసుకొచ్చి నీట్గా దిల్జిత్ దోసాంజ్ వోకల్స్ అండ్ కొంచెం పంజాబీ బీట్స్ కలిపి యాడ్ చేసి రీమిక్స్ కొట్టారు. సో ఇక్కడ దిల్జిత్ దోసాంజ్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాంప్లిమెంట్ చేయడానికి ఇవి వాడినట్టు కాదు, వీటిని కాంప్లిమెంట్ చేయడానికి ఆయనది తీసుకొచ్చినట్టు. సో ప్రమోషనల్ కంటెంట్ కోసం వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్, డాన్స్ నెంబర్ కాదు, ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్, జస్ట్ భైరవ బుజ్జినెస్ వెళ్ళేటప్పుడు, రైడ్కి వెళ్ళేటప్పుడు కానీ, ఒక మంచి మూమెంట్ ఉన్న సీన్స్ అప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్లో రన్ చేసే సాంగ్ని దానికి ఎదురుకి లిరిక్స్ ఉండకుండా అయితే ఉండవు. సో అలాంటి సాంగ్ని మనకి ప్రమోషన్స్ కావాలి, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు రీచ్ అందరినీ ఎలాగా. సో నీట్గా దిలీప్ దోసాంజ్ అని ఆన్ బోర్డ్ తీసుకొచ్చారు. అదే ఒక సెటప్ ఆఫ్ లిరిక్స్ పంజాబీలో రాసేసుకున్నారు, ఆయన చేత పాడించారు, దాన్ని నీట్గా ఓవర్లే చేశారు. నువ్వు అన్నట్టుగానే పంజాబీ బిట్కి లీడప్ అయ్యే మూమెంట్లో నిదానంగా యాడ్ అవుతాయి బీట్స్, యాడ్ అవి బాగానే కాంప్లిమెంట్ చేసింది. కానీ నేను ఇప్పుడు యాజ్ ఎ సాంగ్గా వింటే ఓవరాల్ ఇది గుడ్ సాంగ్, గొప్పగా ఉంది, కుమ్మేసింది చించేసింది అని చెప్పాను, ఇట్ వాస్ గుడ్. నేను చెప్పిన ఎక్స్పెక్టేషన్స్ 2లో ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్స్ ఎంత లో ఉన్నాయంటే ఇక లైట్ ఈ సినిమా నీ సాంగ్ నాకు కాదని ఫిక్స్ అయిపోయి కూర్చుని అరే ఏదో బాగుందిరా అని ఫీలింగ్ అయితే గ్యారంటీ వచ్చి అట్లా చెప్తున్నాను. ఎవరు చెప్పారు, నేను ఫస్ట్ అనుకున్నాను అంటే ఇది ఓన్లీ హిందీ ఆడియన్స్ టార్గెట్ చేయడానికి కానీ పెట్టారా నిన్న ఫస్ట్ అనుకున్నా. సారీ ఇంటాం కాదు, నా నేను అనుకున్న ఊహ అంటే అప్పుడు ఇంకా సరే ఇంకా తెలుగులో వదలరేమో, సింపుల్ ఫుల్ పంజాబీ ట్రాక్ కొట్టేసేస్తారు అని అనుకున్నా బ్రో. బీజిఎం ని యాడ్ చేసుకుంటూ పంజాబీ ట్రాక్ కొడతారు అనుకున్నా. అయితే ఎప్పుడైతే నిన్న చిన్న షార్ట్ ప్రోమో వచ్చిందో అప్పుడు నాకు పంజాబీ థీమ్ కాకుండా అఫీషియల్ కల్కి థీమ్ ట్రైలర్ లో వాటిలో ఉన్న థీమ్ కొంచెం యాడ్ అవుతూ వచ్చింది. ఓకే నాకు తెలిసి వీళ్ళు రీమిక్స్ కొడుతున్నట్టు అనిపించింది. ఇంకప్పుడు ఇవాళ విన్న తర్వాత ఓకే వీళ్ళు ఇప్పుడు ప్రాపర్ రెగ్యులర్ అన్ని లాంగ్వేజ్ లో ఉన్న భైరవ యాంథమ్ సాంగ్ తీసుకొచ్చుకొని నీట్ గా దిల్జిత్ పాడిన చిన్న బిట్ ని నీట్ గా రిపీట్ చేసుకుంటూ ఓవర్లే చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో యా ఇది గుడ్ చాయిస్, ఎందుకంటే నీకు ఇక్కడ ఒక ఐపీ ఇంపార్టెంట్ అండ్ నీకు హిందీలో ప్రభాస్ హౌ ఎవర్ ఇట్ గోస్ ఎంత హెల్ప్ చేసుకున్నా కానీ ఒక కైండ్ ఆఫ్ సపోర్టింగ్ అయిపోయినా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు పాప్ డిపార్ట్మెంట్. సో రాక్ డిపార్ట్మెంట్ లో. సో నాకు తెలిసి గుడ్ ఐడియా, సాంగ్ బాగానే ఉంది. నేనైతే దీన్ని ఒక ఓన్లీ ఆడియో పర్స్పెక్టివ్ వింటే మాత్రం యావరేజ్, బట్ నేను దీన్ని ఒక బీజిఎం లో ఊహించుకుంటే ఆ పంజాబీ బిట్ అయితే సినిమాలో ఉండదని నా ఫీలింగ్. ఏదో అనుకుంటా అంటే లిరిక్స్ కూడా భైరవ క్యారెక్టర్ ఎక్స్పోజిషన్ ఎక్కువ ఉంది.
నేను సెల్ఫిష్ నా కొడుకుని, నేను ఇట్లే ఉంటా, ఏది ఉన్నా కానీ నా నా సొంత సాటిస్ఫాక్షన్ రావాలి. లైక్ భైరవ అనేటోడు ఎట్లా అంటాడు అని చెప్పడానికి ఈ సాంగ్ బాగా సెట్ అయింది. అది నాకు నచ్చింది. భైరవ అంతం దానికి వాళ్ళు జస్టిస్ చేశారు సాంగ్. జస్ట్ ఏదో పంజాబీ అనేది పెట్టుకోకుండా లిరిక్స్ లో బాగానే చేశారు. కాకపోతే నిజంగా లిరిక్స్ కుక్కినట్టు అనిపించింది, అక్కడ స్పేస్ లేదు అసలు కదా. అది ఇక్కడ అదే ప్రాబ్లమ్. నేను అదే మర్చిపోయినా, నా బిట్ మర్చిపోయాను. ఇక్కడ నువ్వేమనుకున్నావు, తెలుగు లిరిక్స్ కుక్కినట్టు అనిపించింది అని అనుకున్నావు కదా. హిందీ కూడా కొంచెం కుక్కిర్రా. యాక్చువల్ ఇక్కడ హిందీ కుక్కటం వల్ల తెలుగు క్లామ్ అయినట్టు అనిపించింది. పెద్ద పెద్ద సెంటెన్స్ వాడినట్టు అనిపించింది హిందీ తెలుగులో. అవి సీరియస్ సెట్ కాదు టైంకి. నాకు తెలిసి ఇంకా ఇంకా ఎక్కువ మిక్సింగ్ కూడా మెస్ అంటే. అరే వాళ్ళు ఎప్పుడు చేసారు తెలుసా, వాళ్ళు షూటింగ్ ఎప్పుడైంది తెలుసా, మొన్న ఎగ్జాక్ట్లీ మొన్న 5 days ముందు కాదు, 3 days ఎగ్జాక్ట్లీ మొన్న, నిన్నగాక మొన్న అయింది షూటింగ్. అందుకే వాళ్ళ అనౌన్స్మెంట్ డిలే అయింది, వాళ్ళు కంప్లీట్ చేసి సాంగ్ కంప్లీట్ చేయడానికి. అందుకే రేపు చేస్తున్నారు వాళ్ళు. మాక్సిమం నాకు తెలిసి వీళ్ళు ఏం చేస్తుంటారంటే, వీళ్ళు టోటల్ అలా 2.5 minutes అంత లెంత్ ఉంది. దాంట్లో దిగ్జిత్ లిరిక్స్ ని క్రామ్ చేయాలంటే ఈ తెలుగు లిరిక్స్ కూడా ఒకవేళ ఒక 1 minute పాటు స్పాన్ అయ్యే లిరిక్స్ తీసుకొచ్చి ఒక 40 seconds లో ఇంకా క్రష్ చేసి ఉంటారని అనుకుంటున్నాను నేను. మేబీ, బట్ లిరిక్స్ అయితే మాత్రం చాలా బాగా రాసుకున్నారు. కాకపోతే అవి కుక్కినట్టు అనిపించింది నాకు. ఫైన్ మ్యాన్, ఇది ప్రమోషన్స్ కి అయితే బాగా యూజ్ అవుద్ది. ఈ సాంగ్ యాజ్ ఇట్ ఈస్ అయితే మీకు సినిమాలో కనపడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది అనుకుంటున్నాను. సాంగ్ ఉండదు, సాంగ్ సినిమాలో ఉండదు. సాంగ్ సినిమా లేదు బ్రో, సినిమాలో ఉండదు నా ఫీలింగ్. ప్రమోషన్ సాంగ్ జస్ట్ ఒక బీజియం ఉంటుంది అంతే, బీజియం వాడతారు అంతే. బీజియం మనకి ట్రైలర్ లో ఉంది కదా. కాకపోతే ట్రైలర్ కంటే లైక్ సినిమాలో పెట్టడం వేరేగా. అండ్ సంతోష్ నారాయణ రియలీ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఇది ఇట్లాంటి సాంగ్ ఒకటి తీస్తాను అనుకోలేదు ఆయన. అసలు ఆయన కదా. అంటే లైక్ నేను ఏమనుకున్నా, ప్రమోషనల్ సాంగ్ అంటే ఎవరు దిల్జీత్ దోసాంజ్ అంటే మొత్తం సాంగ్ అంతా ఆయన కంపోజ్ చేస్తాడు నేను అనుకున్నా. ఒక చిన్న బిట్ వాడి టోటల్ అంతా సంతోష్ నారాయణ పెట్టిండు. అదే రియలీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బానే ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సాంగ్ హిందీలో హిట్ అవుతుందా? అవుతుందంట, క్లిక్ అవుతుంది. కానీ నాకు తెలిసి మనం ఇంకా మనల్ని ఒక బబుల్లో తీసుకొచ్చింది సోషల్ మీడియా. ఏంటి, నువ్వు జస్ట్ ఒక తెలుగు కలికి ఉందనుకో, నువ్వు ఆల్మోస్ట్ తెలుగు అప్డేట్స్ చూస్తావు. దెబ్బకి ఏమైంది, మనకు మొత్తం తెలుగు ఇన్ఫర్మేషన్ కనపడుతుంది చుట్టుపక్కల. అసలు అవతల టెరిటరీలో ఏం జరుగుతుందో వాడు అర్థం కావట్లా నిజం చెప్పాలంటే. ఎతికినా కానీ ఏం దొరకట్లేదు. అది మన దగ్గర అయితే మన వరకే ఇన్ఫర్మేషన్. అంటే లైక్ నేను హిందీలో కొంచెం బాగానే చెక్ చేస్తా కానీ, బట్ చూడాలి ఇంకా యాజ్ అ హోల్ ఇట్ వాజ్ ఓకే మ్యాన్. కల్కి యాజ్ అ హోల్ సినిమా అంటే ఇట్లాంటి సినిమాని మనం స్టార్టింగ్ నుంచే ఆలోచించేది ఏంటంటే, కరెక్ట్ మనం ప్రమోషన్స్ లేవు సరిగా చేయట్లేదు అనుకుంటాం కానీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ నాట్ అ ఫిల్మ్ దట్ ఖచ్చితంగా బీసీ సెంటర్లో వచ్చేసి ఖచ్చితంగా ఒకటేసారి థియేటర్లు ఒకటి పలగొట్టేస్తారనే రేంజ్ లో ఉండదు. ఇట్ విల్ డెఫినెట్లీ బీ అ స్లో స్టార్ట్ గ్యారంటీగా. అట్లా అని చెప్పేసి ఎప్పటి వరకైనా కానీ సినిమా ప్రభాస్ మీదనే జరుగుతుంది, ప్రభాస్ మీదనే నడుస్తుంది. బీట్ అమితాబ్ బచ్చన్ గారు ఉండని, దీపికా పడుకొని ఉండని, కమల్ హాసన్ గారు ఉండని, సాంబార్ నా కొడుకు సినిమాకి రారు, అస్సలు రారు. తెలుస్తుంది లిటరల్ కలెక్షన్స్. మీరు కన్నడ నుంచైనా ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేసావు కానీ తమిళనాడు మలయాళం కూడా ఇట్స్ ఫైన్. ఎంతో కొంత వస్తారా, మలయాళం వస్తారా, తమిళ సచ్చినారు. తమిళ మాత్రం మీరు బ్రెయిన్ లో నుంచి తీసేయండి. ఎట్లా అయిపోయిందంటే కమల్ హాసన్ మెయిన్ హీరో అన్నట్టు చూపించుకుంటున్నారు వాళ్ళ మీడియా. టికెట్స్ అయితే తెగట్లేదు మరి, టికెట్స్ అయితే తెగట్లేదు. అదేందో లైక్ ఇప్పుడు ఓవర్సీస్ అయితే రిలీజ్ అయిపోయినాయి, 14-45 టికెట్లు సేల్ అయినాయి మొత్తం కలిపి. ఇట్స్ మీన్ లైక్ చాలా రోజులుగా అవి ఓపెన్ అయ్యి కూడా అట్లుంది పరిస్థితి. బట్ స్టిల్ మీద నిజంగానే ప్రమోషన్ చేయట్లేదు, అసలు హైప్ లేదా అంటే మాత్రం ఐ థింక్ ట్రైలర్ కవర్డ్ అప్ మేజర్ చంక్ ఆఫ్ ఇట్. అంటే సినిమా ట్రైలర్ వచ్చింది, ప్రభాస్ సినిమా వస్తుంది, అశ్వత్థామ అనేటువంటి ఉన్నాడు, విజువల్స్ బాగున్నాయి, చూసిన విజువల్స్ బాగున్నాయి. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గానే ఇప్పుడు ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరికీ కూడా సినిమా ఎలా ఉండబోతుంది, ట్రైలర్ చూసినా అవన్నీ ఉండవు, ప్రభాస్ సినిమా వస్తుందా చూస్తాం. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. మేము అన్నది కూడా లాస్ట్ వరకు కూడా ఏమన్నదంటే, నువ్వు సినిమా ట్రైలర్ ఇంత బాగుంది అంత బాగుంది అనే దానికంటే సినిమా వస్తుంది అనే ఆస్పెక్ట్లోనే వీళ్ళు ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ప్రభాస్ సినిమా అంటే చాలా మంది వస్తారు. ఇప్పుడు సలార్ కానీ ఏదైనా కానీ అదే పరిస్థితి. సలార్లో ఏం చూపించండి రా ఫస్ట్ ట్రైలర్లో, ఏం చూపెట్టలేదు, ప్రభాస్ చూపెట్టలేదు. ఐ మీన్ టు సే అంత నువ్వు వరల్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ 1 minute ప్రభాస్ వచ్చి 2 fight sequences పెట్టేసి వెళ్ళిపోయాడు. సో అట్లుండదు. దాన్ని కూడా జనాలు లేపారు. తర్వాత సెకండ్ ట్రైలర్ వచ్చినా చాలా మందికి అప్పటి వరకు చూడలేదు. సెకండ్ ట్రైలర్ 3 days లైక్ 1 week బ్యాక్ వచ్చింది, ముందు వచ్చింది, అంతా పెద్ద నడవలేదు. బట్ యాజ్ అ హోల్ చూసుకున్నా కానీ ఇట్ క్రియేటెడ్ బిగ్ ఇంపాక్ట్. ప్రభాస్ సినిమా వస్తుంది అని తెలిసిన తర్వాతనే చాలా మంది దాని సలార్ అది వేరే బ్రీడ్ లే బ్రో, దాని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు దీంట్లో. సో రైట్ నౌ అయితే మాత్రం కల్కి ప్రస్తుతానికి ఉన్న సైఫై జాన్రా ఉండే ఎక్స్పెక్టేషన్స్ అన్నిటి ఎప్పుడు ఎక్సైడ్ అయిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ ప్రభాస్. కమల్ హాసన్ గారు ఉన్నారని కాదు, అమితాబ్ బచ్చన్ ఉన్నారని కాదు, దీపిక ఉన్నారని కాదు. ఆ క్యామియోస్ అవన్నీ వదిలేండి అసలు వద్దు. ఇంకా నువ్వు చెప్పద్దు, ఇంకా సినిమా గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. ఇంకా మనకి ఆల్మోస్ట్ 10 days ఉందనుకుంటా, 76th. సో ఇలా బెస్ట్ బెట్ ఏంటంటే, నువ్వు అన్నట్టుగా గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ మందికి ప్రభాస్ యాక్ట్ చేస్తున్న ఒక సినిమా వస్తుంది అంతే. దాన్ని నువ్వు వీలైనంత మనుషుల దగ్గరికి తీసుకెళ్తే చాలు. అదే బెస్ట్ వే ఆఫ్ ప్రమోటింగ్
ఎనీ ఫిల్మ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఐపీ క్రియేట్ అయిపోయింది ప్రభాస్ అనే పేరు మీద. సో వాళ్ళ అది కానీ చేయగలిగితే హ్యాపీ. వీళ్ళు ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే ప్రభాస్ ఈ టైప్ ఆఫ్ వెహికల్ వెళ్తారు, ఈ టైప్ ఆఫ్ క్లోదింగ్ ఉంటుంది, సో యాక్టర్ ఉంటారు. ఐ థింక్ అది టూ ఫర్ ఆల్రెడీ చాలా దాటేసాం, అది ఎప్పుడో జరగాల్సింది అది. సో ఇప్పుడు ఏమైనా ప్లాన్ చేస్తే మాత్రం జస్ట్ గ్రౌండ్ లెవెల్లో ఓకే ప్రభాస్ ఈస్ కమింగ్ విత్ ఫిల్మ్, అంతే. అంత అది చేస్తే బెస్ట్. అంటే మొన్నటి వరకు నేనేమనుకున్నా అంటే, మొన్న నేను లాస్ట్ టైం హోప్ లేదన్నప్పుడు కూడా మళ్ళీ థింక్ చేసినప్పుడు ఏమన్నా అంటే మెయిన్ థింకింగ్ కల్కి అండ్ ఆల్సో విష్ణు 10వ అవతారం, అశ్వత్థామ, ఇట్లాంటి పెద్ద పెద్ద ఎలిమెంట్స్ పెట్టుకొని మీరు ప్రమోట్ ఎందుకు చేయట్లేదు అనుకున్నా. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. సినిమాలో వాళ్ళు అంత డీప్గా వెళ్ళట్లేదు. లైక్ కల్కి, దశావతారం, విష్ణు 10వ అవతారం అవన్నీ చెప్తే వాట్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయిపోతుంది. అదే సినిమా ఎలా ఉండబోతుందో అని ఒక థింకింగ్ ఉంటుంది, సినిమా అలా ఉండదు. కాబట్టి వాళ్ళు దాన్ని ఎక్కువ చేయట్లేదు. ఈవెన్ ట్రైలర్లో కూడా వాళ్ళు కల్కి అనే పేర్లు పెట్టట్లేదు, అశ్వత్థామ అనే పేరు పెట్టట్లేదు, పెద్ద చూపెట్టలేదు. అశ్వత్థామ అని మనకి జనరల్ ఇంట్రడ్యూస్ చేసినా కానీ అది జస్ట్ ఒక సర్ఫేస్ లెవెల్లోనే చేశారు. యాజ్ అ హోల్ అశ్వ అనే పేరు అది ఎట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నువ్వు దాంట్లో ఉన్న మిథాలజీని పక్క పెట్టి జనరల్ స్టోరీని చూసి వచ్చిన తర్వాత విల్ గివ్ యూ సర్ప్రైజెస్ అట్లా పెడుతున్నారు అనమాట. సో దానివల్ల పీపుల్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ జనరేట్ గుడ్ హైప్ అన్న ఫీలింగ్. ఏదున్నా లాంగ్ రన్ ఎరా నిజంగా. ఎందుకంటే దిస్ ఫిల్మ్ నీడ్స్ టు, ఒకవేళ హిట్ కావాలంటే లాంగ్ రన్ క్రియేట్ కావాలి. నాకు పొటెన్షియల్ కనబడుతుంది గ్యారంటీగా. బట్ ఇప్పటి నుంచి ఇంకా ప్రమోషన్స్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు క్రియేట్ అన్న ఈవెంట్ ఒకటి ఏదో పెడుతున్నారు, లైక్ అమరావతిలో పెడతారంట. యాజ్ ఫార్ యాజ్ కల్కి రైట్ నౌ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ కల్కి, నో డౌట్ అబౌట్ ఇట్. కల్కి యాజ్ అ హోల్ నువ్వు పెద్ద పేరు పెట్టేసి ఇప్పుడు బాహుబలి, సాహో, రాధేశ్యామ్ కొంచెం పెద్ద పేరు, సో కొంతమంది పలకదు. కల్కి ఈజ్ ఈజీ, కొంతమంది కాల్కి అంటారు, కొంత కల్కి అంటారు, అది వేరున్నా కానీ కల్కి అనేది ఈజీగా పలుకుతున్నారు. అది ఒకటి బజ్వర్డ్ క్రియేట్ అయిపోతుంది. జనాలు విల్ డెఫినెట్లీ ఒకవేళ మీ భైరవాంతం కనుక క్లిక్ అయితే కుమ్మేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. హిందీలో అయితే మాత్రం రావాలి. 30 crore నెట్ ఓపెనింగ్ వచ్చే పరిస్థితి ఉందంటున్నాడు హిందీలో. హిందీ వాళ్ళు ప్రెడిక్షన్ చేశారు కదా, నేను చెప్తున్నా కదా, వాళ్ళు సమోసా క్రిటిక్స్. దానికంటే తక్కువ వస్తే డిసప్పాయింటెడ్ అని ట్వీట్ వేయాలి కాబట్టి అది ముందే వేసిన అనమాట. సో ఇంత రావాలి ఖచ్చితంగా, వాళ్ళే పెట్టుకున్న టార్గెట్, వాళ్ళే చేసారు. అయితే ఎక్సలెంట్ రా, మామూలు కాదు, ఎక్సలెంట్ కాదు, మామూలు కాదు నిజంగా. ఎందుకంటే బజ్ లేదు బ్రో అప్పుడు స్టార్టింగ్ ఉన్నప్పుడు. అండ్ ఆల్సో వెరీ వెరీ డిఫరెంట్ జానరా. నువ్వు ఒక వాట్ ఈస్ సే సలార్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. అది అట్లాంటిది ఒక మాస్ మసాలా ఫిల్మ్ కూడా చేయలేదు. ఒకవేళ వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఐ హోప్ ఇట్ డస్. బట్ సమోసా క్రిటిక్స్ రెడీగా ఉంటారు దీన్ని బ్యాష్ చేయడానికి. తెలుసు పోస్ట్ పాండమిక్ బిగ్గెస్ట్ మన సౌత్ ఓపెనింగ్ ఏంటో తెలుసా? అంటే కేజీఎఫ్ కాకుండా, సారీ బియాండ్ కేజీఎఫ్, ఆర్ఆర్ అరౌండ్ 20 crore నెట్ అనుకుంటా ఓపెనింగ్, అంతే సౌత్ నుంచా. కేజీఎఫ్ వచ్చింది కానీ కేజీఎఫ్ వాజ్ ఆన్ అనదర్ లెవెల్. అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ సీక్వెల్ అంత, బట్ ఆర్ఆర్ 20 crore దాన్ని ఇప్పటివరకు ఇంకా టచ్ చేసింది ఏదీ లేదు ఈ ఆల్మోస్ట్ 2 to 3 years. చూద్దాం. బట్ నాకైతే మాత్రం భైరవ సాంగ్ ఇట్ వాజ్ ఓకే, బాగుంది. అంటే లైక్ నేను చెప్పినట్టుగానే నాకు అసలు అంతా నచ్చవు పంజాబీ సాంగ్స్, నాకు కూడా బాగుంది అనే ఫీలింగ్ వచ్చింది గ్యారంటీగా. బట్ అంత క్లిక్ అవుతుందో నాకు తెలియదు. ఓకే ఫైన్, ఇట్ వాజ్ ఓకే, నాకైతే ఓకే అనిపించింది. లిరిక్స్ బాగున్నాయి, కాకపోతే కుక్కినట్టు అనిపించింది. బట్ యా, మీ థాట్స్ ఏందో చెప్పండి నాకు. అండ్ కల్కి గురించి ఆల్రెడీ మేము ఒక వీడియో చేసేసినాము మొన్న, థియరీస్ పెట్టేసి. దాంట్లో రాజేంద్ర ప్రసాద్ నువ్వు పరశురాముడు అన్నావు కదా, పరశురాముడు కంటే కృపాచార్యుడు సెట్ అవుతారా? కృపాచార్యుడికి ఒక రూమర్ నడుస్తుంది తెలుసు కదా నీకు, అది ఎవరు? నాని అనా? నాకు క్వశ్చన్ తెలుసు దానికి వాట్ ఈస్ అగేన్స్ట్ గా. అశ్వత్థామ కృపాచార్యుడు ఒకే టైం లైన్ లో ఉంటారు. కృపాచార్యుడు నాని కంటే రాజేంద్ర ప్రసాద్ సెట్ అవుతారా నా ఫీలింగ్ ఎందుకు. కామెంట్స్ లో చెప్తున్నారు కదా కొంతమంది, నీ కామెంట్స్ అవుతున్నా అశ్వత్థామ. బట్ యా, పరశురాముడు అయితే సెట్ గ్యారెంటీ. ఇక్కడ హైలైట్ అది కాదు, మనం ఎన్ని థియరీస్ మీద 3-4 వీడియోలు చేసాం. 3-4 వీడియోలు దేంట్లో కూడా మనం చెప్పిన దాని మీద నిలబడాల. ఫస్ట్ వీడియోలో ఒకలా చెప్పాం, సెకండ్ వీడియో మారిపోయింది మన వ్యూ, థర్డ్ ఇంకోటి అయిపోయింది, ఫోర్త్ ఇంకోటి అయిపోయింది. సినిమా అట్లా క్రియేట్ చేస్తుంది. అట్లా క్రియేటెడ్ ఈ సినిమా చాలా డిఫరెంట్ ఫిల్మ్, ఇట్స్ నాట్ నార్మల్ ఫిల్మ్, రెగ్యులర్ ఫిల్మ్ కాదు. థియరీస్ క్రియేట్ చేయడంలో ఇంత చేసిందంటే చాలా ఉంది, సినిమాలో పట్టుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్. బట్ యా, కృపాచార్య ఉంటే మాత్రం సెట్ అవుతుంది. అండ్ విజయ్ దేవరకొండ అర్జునుడి క్యారెక్టర్ అంట. అండ్ ఒకవేళ వేదవ్యాసుని క్యారెక్టర్ రాజమౌళి గారు చేస్తున్నారంటే ఇట్స్ ఆల్ ఇదంతా కూడా విజయ్ దేవరకొండ కానీ వీళ్ళందరూ కూడా మనకి అశ్వత్థామ ఫ్లాష్ బ్యాక్ వస్తారు కదా. అశ్వత్థామ అదే వేదవ్యాసుడు ఎందుకు వచ్చిందంటే అక్కడ బ్రహ్మాస్త్రాన్ని ఆపేమని చెప్పడానికి. అరే జస్ట్ ఇమాజిన్ ఆ బ్రహ్మాస్త్రము పరీక్షితులు అదంతా చూపిస్తారా? అదంతా మర్చిపోబాను. నీకు నాగార్జున ఒకటి చెప్పాడు, ఐడియా ఉందా? 2898 లో ఫిలిం స్టార్ట్ అయ్యి 30 BC ఏంటిది 3102 BC లో ఎండ్ అవుద్దని చెప్పాడు. సో 3102 BC ఏంటి? మహాభారత యుద్ధం జరిగేది. సో ఫిలిం క్లైమాక్స్ లో వీళ్ళందరినీ చూపించి నువ్వు ఎండ్ చేస్తే అసలు మైండ్ ఉంటారు జనాలు. ఏమో కానీ అవంతా నాకు అవన్నీ లైట్ తీసుకున్నా కానీ మనకు ఆల్రెడీ 2 విజువల్స్ కనబడ్డాయి ఆ మహాభారతంలో ఏవైతే జరుగుతాయో. మనకి ఒకటి అశ్వత్థామ అని చెప్పేసి ఐఎమ్ థింకింగ్ ఏంటి
ఆ టోటల్ పరీక్షిత్తుని చంపే చిన్న బాబుని చంపే ఎపిసోడ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అదే ఇట్స్ రిడమ్షన్ ఆర్క్. అశ్వత్థామ ఇప్పుడు ఎందుకు అట్లా అయిపోయాడు, ఇప్పుడు ఆ బాబుని ఎందుకు కాపాడదామని ట్రై చేస్తున్నాడు, గర్భంలో ఉన్న బాబుని కాపాడడానికి ఎందుకు ట్రై చేస్తున్నాడు, నీకు ఒక వాట్ ఈస్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ పెట్టాలి. ఎందుకంటే నేను 6,000 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద తప్పు చేసిన, దానికి రిడమ్షన్ గా నేను ఇప్పుడు ఈ బాబుని కాపాడాలనుకుంటున్నాను, ఒక రిడమ్షన్ ఆర్క్ పెడితే దానికంటూ ఒక సాలిడ్ సీన్ స్టార్టింగ్ లో పెట్టినామంటే జయ్యలెస్. దాంట్లో వేదవ్యాసుడే మెయిన్ రోల్. అందుకే రాజమౌళి గారు వేదవ్యాసుడు అనుకుంటాడు. రే అమ్మ ప్రతి వీడియో థియరీ అయిపోతుంది రా, వద్దురా థియరీ లాపేద్దాం రా. యా దట్ ఈస్ వన్ కల్కి. ఇప్పుడు ఫస్ట్ మాట్లాడేసాం, అవసరం లేకున్నంత ఎక్కువ మాట్లాడేసాం. బట్ యా గైస్, మీ థాట్స్ చెప్పండి భైరవ యాంథమ్ మీద. ఐఎమ్ హ్యాపీ. నాకైతే ఓకే అనిపించింది. చూద్దాం అది ఎంత బాగా క్లిక్ అవుతుందో తెలియదు నాకు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.